समिति समानी समानं मनस्सह चित्तमेषां समानं मंत्रभविमंत्र एवः समानेन हो हविषाजुहोमि समानी वाकुतिः समाना हृदयानि वः समानमस्तु वो मनो यथावस्सु सहासति। ओम शांति शांति शांति। ఇది ఋగ్వేదంలోని సంఘటనా మంత్రం. ఇప్పటికి కూడా ప్రపంచమంతా ఈ ఋగ్వేదంలో సంఘటనా మంత్రాన్ని ఆచరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ సంఘటనా మంత్రం గురించి చర్చ జరిగింది. మీరందరూ కలిసి ఉండండి, కలిసి మాట్లాడుకోండి, కలిసి చర్చించండి, కలిసి పనిచేయండి, పరస్పరం కలహించుకోవకండి ఋగ్వేదంలో సంఘటనా మంత్రం చెప్పింది ఆ రోజే. కాబట్టి కలియుగంలో ముఖ్యంగా మనం ఏదైనా ఒక కార్యక్రమం జరగాలంటే ఒక 10 మంది కలిసి ఆలోచించి కలిసి చర్చించి నేనే గొప్ప అనుకోకుండా మన ఆశయం గొప్పది అని అనుకుంటే ఈరోజు ఈ విధంగా జరిగిన కార్యక్రమం సక్సెస్ అవుతుంది. మీరంతా ఒక టీం వర్క్ చేయబట్టి కృష్ణమూర్తి గారు, రామవతి గారు, శ్రీనివాస్ శర్మ గారు, అన్నమయ్య సంకీర్తనలు మీరు చూస్తూనే అన్నమయ్య సంకీర్తనలు గుర్తుకొస్తారు. లక్ష్మీనారాయణ శర్మ గారు, మీ పేరు ఏదో ఉంది, మీరంతా కూడా స్వామి గారు అంతా కూడా. కనుక ఏదైనా కలిసి చేస్తే ఏ పనులైనా సాధ్యమవుతాయి. ఈరోజు భగవంతుడు కూడా సంతృప్తి చెందింటాడు. భగవంతుని మనం సంతృప్తిగా పరిచింటాడు ఆయన కూడా. ఈరోజు చూడండి ఆ చెక్క భజన ఆ 78 ఏళ్ళ వయసులో అసలు అది ఆ వయసులో ఆయన ఎగురుతూ దుక్కుతా భక్తి భగవంతుడి శక్తి వాళ్ళంతా ఆ ప్రదర్శనలు కానీ బహిరంలో అంతా చాలా ఒక 4-5 బృందాలు చెక్క భజన, కోలాటము, భజన వాళ్ళు ఎంత చక్కగా చేస్తున్నారు. అసలు భగవంతుని రామాయణం, భారతం, శివపురాణంలో ఉండేటువంటి దాని రూపంలో శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య సంకీర్తనలు అన్నీ కలగలిసి ఈరోజు చేశారు. చాలా చక్కగా అనిపించింది నాకైతే మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇంకా భక్తిలో పెద్ద లోపాలు ఎత్తుకునే అవసరం లేదు. స్వచ్ఛందంగా ఎక్కడైనా స్వచ్ఛందంగానే వస్తారు. నేను చూస్తుంటా కదా, నేను ఇప్పటికీ కొన్ని 100 పైన కార్యక్రమాలు అరేంజ్ చేసి స్వచ్ఛందంగా అన్నం లేదు, బైక్ లేదు అన్న వాళ్ళు కూడా వచ్చి భజన చేసిపోతుంటారు. అంటే భగవంతుడు నామ సంకీర్తనకు ఆ శక్తి అనేటువంటిది ఉంటుంది. లేదంటే ఈరోజు భజన అనేటువంటి 50 సంవత్సరాల లోపు వాళ్ళు భజన చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. చెక్క భజన, పోరాటము మన సంస్కృతికి విరుద్ధంగా రాజకీయ నాయకుల పాటలు పాడటము, కొన్ని అశ్లీలమైనటువంటి పాటలు పాడటం వస్తున్నాయి. దాన్ని విమర్శించడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు. ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పుణ్యక్షేత్రంలోనూ రావయ్య నువ్వు వ్యక్తిగతంగా భజన చేయడం వేరు, 12 గంటలు 24 గంటలు సామూహిక హరినామ సంకీర్తన, భగవంతుడి నామ సంకీర్తన జరిగితే